షుగర్, మైదా, ఎగ్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా కప్ కేక్స్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తాయి. టేస్ట్ కూడా అద్దిరిపోతాయి. పిల్లలు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీటి కోసం 1.5 కప్ మిల్క్, 1 కప్ గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, 1 కప్ డేట్స్, 6 స్పూన్స్ ఆయిల్ ఆర్ బటర్ ఉంటే చాలు. ఫస్ట్ 1 కప్ గోరువెచ్చటి పాలను తీసుకోవాలి. దాంట్లో 1 కప్ డేట్స్ వేసి 10 నిమిషాలు నాననివ్వాలి. డేట్ స్వీట్ సరిపోదు అంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా డేట్స్ బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ డేట్స్ అండ్ మిల్క్ మిక్చర్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా ఉంటే కేక్ అంత బాగుంటుంది. ఈ టైంలో మీరు కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1 కప్ గోధుమ పిండిని వేసేసుకోవాలి. గోధుమ పిండిని వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. అలానే 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ బటర్ని, 1/2 కప్ మిల్క్ని వేసి లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోవద్దు. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కప్ కేక్స్ బ్యాటర్ని ఇలా సిలికాన్ మోల్డ్స్లో 3/4 ఆర్ హాఫ్ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. నిండా నింపుకుంటే మాత్రం కప్ కేక్స్ పొంగిపోతాయి. అందుకని చూపిస్తున్న విధంగా ఇలా 3/4 వరకు నింపుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఓవెన్ లేదు అనుకుంటే కనుక ఇలా స్టీల్ కప్స్లో కనుక మీరు 3/4 వరకు ఫిల్ చేసుకొని ఆవిరి మీద ఉడికించుకున్నా సరిపోతుంది. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్లో 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంతే. 10 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత టూత్ పిక్స్ తీసుకొని కప్ కేక్ని గుచ్చితే బ్యాటర్ ఏమీ అంటుకోకుండా పైకి స్మూత్గా వచ్చిందంటే మన కప్ కేక్స్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉన్నాయో. వీటిని చాక్లెట్, నట్స్ ఇలా మనకి నచ్చిన వాటితో డెకరేట్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేసి వీకెండ్ వైబ్స్ 365 పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ పాజిటివ్, స్టే హ్యాపీ. బాయ్ బాయ్.